ప్లీజ్ కూల్ డ్రింక్ కానీ కాఫీ కానీ ఎనీథింగ్ కోల్డ్. కూల్ డ్రింక్. నమస్కారం. నమస్తే. హార్టీ కంగ్రాచులేషన్స్. అమ్మాయి పెళ్లి చాలా ఘనంగా జరిపిస్తున్నట్టున్నారు. ఒకే అమ్మాయి కదండి, అందుకని తీసుకోండి. గుడ్. ఏమా నీ పెళ్ళి ఎప్పుడు? నిన్నే. శ్యామ్ డాడీ లోపల తీసుకెళ్ళు. రండి సార్. సరే అంటే ప్లీజ్. ఏమిటో చాలా పెందరాలే వచ్చినట్టున్నావు. అవును డాడీ. నమస్కారం అండి. నమస్కారం. తీసుకోండి. రండి. నమస్కారం అమ్మా. నమస్తే. మేడం మా డాడీ. డాడీ ఆవిడే చేస్తే సంజయ్ దేవ్ గారు. ఎక్స్క్యూజ్ మీ తీసుకెళ్ళి. It's a bad habit. Sorry. ఆహా ఆహా శేఖరం గారు కదూ. అమ్మా తమరు పురుషోత్తం గారు అమ్మాయి. అవునండి. నేను గుర్తున్నానా? మీ పెళ్లి ఈ చేతుల మీదుగా జరిపించాలమ్మా. అలాగా. ఎన్నేళ్ళైనామా మిమ్మల్ని ఇద్దరిని చూసి. ఎంతమంది పిల్లలు? ఒక అబ్బాయి అండి. అలాగా శుభం. పున్నమల నుంచి తప్పించుకున్నారు. అయ్యా ఈనాటి దాకా నేను చేయించిన పెళ్లిళ్ళు 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లుతున్నాయి. అది ఈ చేతి తలవ. అమ్మా తమ అబ్బాయి గారి పెళ్లి కూడా ఈ చేతి మీదుగా జరిపించాలి, లేకపోతే ఒప్పుకునేది లేదు. ఆ విషయం ఆయనతో చెప్పండి. అది అది అన్యోన్యత అంటే అలా ఉండాలి. అత్తపురలో చెబితే అధికారంతో చెప్పినట్టేలమ్మా. వస్తాను, అగిపోతా, టైం అవుతాం. మీతో ఒక విషయం మాట్లాడాలి. మాట్లాడండి. ఇక్కడ కాదు, రేపు సాయంత్రం 5 గంటలకు గాంధీ పార్కు రాగలవా? అలాగే. థ్యాంక్స్. సంధ్య, ఈనాడు నీకు సంఘంలో పెద్ద హోదా ఉంది, పేరు ప్రతిష్టలున్నాయి, డబ్బు ఉంది. ఎవరున్నా లేకపోయినా నీకు జీవితంలో ఎలాంటి లోపం లేదు. కానీ నాకు నా జీవితంలో మిగిలిన ఒకే ఒక ఆశ, ఆనందం, నా బిడ్డ. ఎన్నాళ్ళు లేని ప్రేమ నటించి మాయ మాటలు చెప్పి నా బిడ్డ నాకు కాకుండా దూరం చేయాలని ప్రయత్నం చేయదు. ఏమండి, వాడు మీకే కాదండి, నాకు బిడ్డే. నా పేగు తెంచుకు పుట్టాడండి. కన్న బిడ్డ మీద మమకారం చూపించడం తప్ప? ఏమిటి కన్న బిడ్డ? అలా చెప్పుకునే అర్హతను వేనాడో పోగొట్టుకున్నా. ఇవాళ నేనే నీ తల్లిని నువ్వే వెళ్ళి చెప్పుకున్నా వాడు నమ్మే స్థితిలో లేదు. అది మీ భ్రమ. నన్ను చూడగానే వాడి రక్తం ఆవేశపడింది. ఈ తల్లి హృదయం కూడా బిడ్డ ప్రేమ కోసం తల్లడిల్లిపోయింది. అదేనండి రక్త సంబంధం. రక్త సంబంధం దానికి ఉన్న విలువేమిటో నీకు తెలిస్తే ఆనాడు నా చెల్లెలు నిండి జీవితాన్ని పలుకుంటావా? పాపం పుణ్యం ఆ దేవుడికే తెలియాలి. నేనేం చెప్పినా మీరు నమ్మరు. ఇప్పుడు నన్ను ఎందుకు రమ్మన్నారు? నేను తక్షణం మా ఇద్దరి జీవితాల నుంచి తొలగిపోమ్మని చెప్పడానికి. నా బిడ్డ నా నుంచి దూరం చేసే హక్కు నీకు లేదని చెప్పడానికి. కానీ వాడికి తల్లి కావాలనిపిస్తే కాదనే హక్కు మీకు లేదంటాను. ఇది కోర్టు కాదు. ఆ సంగతి నాకు తెలుసు. అధికారంతో మమకారం ఎవరూ సంపాదించలేరు. తల్లి మీద కన్న కొడుకు మమకారం ఎన్ని ఆటంకాలైనా జయిస్తుంది. అలా జయించిన రోజున, ఆ నిజాన్ని మీరు గుర్తించిన రోజున, మీ నోటంటే మీరే ఆవిడే నీ తల్లి అని బాబుతో చెప్పే రోజు వస్తుంది. అప్పుడే సగర్వంగా నా బిడ్డకు తల్లిగా వాడి జీవితంలో అడుగు పెడతాను. ఆ రోజు ఈ జన్మలో రాదు రాదు రాదు. మగాడిగా మీ అధికారం 20 ఏళ్లు నన్ను నా బిడ్డను విడదీసింది. కానీ కన్న తల్లిగా నా అభిమానం మళ్ళీ నన్ను నా బిడ్డను ఏకం చేస్తుంది. గుడ్ బై. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.